సార్ టీటీడీలో ఉద్యోగం, చర్చిలో ప్రార్థనలు. అది గత కొద్ది రోజులుగా అన్య మతస్థులు ఇక్కడ ఉంటే మేము పంపించేస్తాము, వాళ్ళని బదిలీ అన్నా చేస్తాము, ట్రాన్స్ఫర్ అన్నా చేస్తాము, లేకపోతే విఆర్ఎస్ అన్నా తీసుకోమంటాము, ఇట్లాంటి ప్రకటనలు గతంలో కూడా ఉన్నప్పటికీ బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత దాన్ని కొంచెం గట్టిగా చెబుతూ వచ్చారు. దానికి తోడు లడ్డు వివాదము, రకరకాల వివాదాలు రావటము, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఇప్పుడు బీజేపీ వాళ్ళు తెలంగాణ ముస్లిం రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాష్ట్రం అన్నట్టుగా ఈ హిందూ వర్సెస్ క్రైస్తవ అనేది ఇట్లాంటివి కొన్ని తీసుకురావడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో వరుసగా అనేక సమస్యలు ఎదుర్కొన్న టీటీడీ ఈ అంశం మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఈ ఈవో ఈయన చాలా కింది స్థాయిలో ఉద్యోగిగా చేరి ఏఈఓ దాకా కూడా వచ్చారట. ఈయన ఒక చోటుకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు వారానికి ఒకసారి అని సమాచారం ఉంటే దాని మీద నిఘా వేసి మాకు సమాచారం వచ్చింది, ఇతరత్ర కూడా ఫిర్యాదులు ఉన్నాయి, అందుకని మేము సస్పెండ్ చేసాము అంటున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? కోర్టుకి వెళ్ళి ఏం చేస్తే కోర్టుకి ఏమైనా వెళ్తారా, లేకపోతే ఇతర పరిణామక్రమం ఎలా ఉంటుంది మనం చూడాల్సి ఉంటుంది. పూజాధికాలు మత సంబంధమైన విషయాల్లో ఎవరి మత వ్యవహారాలు వాళ్ళు చూసుకోవాల్సిందే. కానీ నేను మీతో చాలాసార్లు అన్నట్టుగా పాలనా వ్యవహారాలు, సాంకేతిక అంశాలు, ఉదాహరణకు రిపేర్లు చేసేవాళ్ళు, లేకపోతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఇట్లాంటి వాటిలో దీన్ని పూర్తిగా పాటించడం సాధ్యమా అనేది నాకైతే సందేహాలు ఉన్నాయి. దీని మీద తర్వాత ఏం జరుగుతుంది, ఉద్యోగ నియమాలు, వాళ్ళ ప్రాథమిక హక్కులు, వీటి మీద ఏం జరుగుతుందో చూడాలి. నేనైతే మత సామరస్యంతో ఎలా ఉండాలనేది మనం చూడాల్సి ఉంటుంది తప్ప దీన్ని పెంచుకోవడం మీద ఉద్యోగులను ఏదో వేటాడే విధంగా ఎవరు ఏం వేసుకున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్ళారు, అదే ఒక కార్యక్రమంగా అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఆ ఉద్యోగులు మరి ముఖ్యంగా అయిన ఒక అధికారి కూడా కదా, కాబట్టి వాళ్ళు కూడా సెన్సిటివిటీస్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయి మనం చూద్దాం. చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఇలా చేసామని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల కిందట తిరుపతి అది వెళ్ళినప్పుడు ఆయన చాలా స్పష్టంగా మీరు వేరే మతాల పేర్లు కూడా తీసి అక్కడైతే మీరు అది అనుమతిస్తారా, ఇక్కడ ఏదైతే అనుమతిస్తారా, తిరుపతి పవిత్రతకు మేము ఎట్టి పరిస్థితుల్లో భంగం కలిగించాం, ఇటువంటివన్నీ చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మొన్న అక్కడ తమిళనాడులో మాట్లాడినప్పుడు అప్పుడు అవన్నీ కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో చూస్తే, కానీ ఇప్పుడు ప్రభుత్వము కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం ఏదైతే సుప్రీంకోర్టు ముందు ఉందో ఆ చట్టంలో అయితే వక్ఫ్ బోర్డుకు ఒక నాన్ ముస్లిం అధికారి ఉండొచ్చని అసలు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. వక్ఫ్ అనేది అత్యున్నతమైంది కదా ఇంకా వాళ్ళ ఆస్తులకు సంబంధించి. మరి వీటన్నిటి మీద సుప్రీంకోర్టు ఏ మార్గదర్శకాలు ఇస్తుందో తెలియదు. కానీ బాహాటంగా ఇలా వివాదం నడుస్తున్నప్పుడు ఉన్నత కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు ఇలాంటి పరిస్థితులు అయితే తీసుకొని రాకూడదు. అటు పనిచేసే వాళ్ళైనా ఇంకోరైనా ఒకటి వాళ్ళ భక్తి విశ్వాసాలు ప్రైవేట్ అఫైర్స్ అనుకున్నప్పుడు ఆ విధంగానే వాళ్ళు చూసుకోవాలి. ఉద్యోగ సంఘాలు అయితే స్పందిస్తాయి కదా, చూద్దాం. సార్ ఇతరత్ర అవినీతిని అధికార దీన్ని ఆపడానికి చేయాల్సిన ప్రయత్నం చాలా ఎక్కువ వర్మ. ఆ పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. మొన్ననే ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. చంద్రబాబు కూడా కొంచెం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు దీని మీద అని అంటున్నారు. లెట్ వి సీ.